బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. నిందితులకు నోటీసులు జారీ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. విచారణని ఈ నెల 23కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. నిందితులకు నోటీసులు జారీ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. విచారణని ఈ నెల 23కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. నిందితులకు నోటీసులు జారీ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. విచారణని ఈ నెల 23కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, రైట్. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జనవరి 6వ తేదీన 13,657 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను, అలాగే 428 పేజీల నివేదికను సమర్పించింది సిబిఐ ప్రత్యేక కోర్టులో. అయితే ఈరోజు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రౌజినీ కోర్టు తెలిపింది. అలాగే ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో నిందితులకు కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ, సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై విచారణ అనేది విచారిస్తామంటూ కూడా ప్రత్యేక కోర్టు తెలిపింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి గతంలోనే అంటే జనవరి 6న ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానికన్నా ముందు నవంబర్ 25న సిబిఐ 10,000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 26న ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 3,000 పేజీలతో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాన్ని 181 పేజీలు కుదిస్తూ దాన్ని ఛార్జ్షీట్ను, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. అయితే ఈ నెల జనవరి 6న సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. 13,657 పేజీలతో 428 పేజీల నివేదికను సమర్పించింది. అయితే దీన్ని పలుమార్లు ఈరోజు పరిగణలోకి తీసుకుంటా లేదని కూడా ఫిబ్రవరి 2వ తారీఖు వాయిదా వేసింది. అయితే ఈరోజు విచారించి దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము, దీనిపై విచారణ 23వ తారీఖుకి విచారిస్తామంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనిలో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో విజయనగర్, అభిషేక్ బోయిన్పల్లి, శరత్చంద్ర రెడ్డి, బినోయ్ బాబు, అమిత్ అరోరాలకు నోటీసులు జారీ చేసింది. నోటీసుల ప్రకారం ఆల్రెడీ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. శరత్చంద్ర రెడ్డి మాత్రం బెయిల్పై ప్రజెంట్ బెయిల్లో ఉన్నారు. ఫిబ్రవరి 9వ తారీఖుతో అతని బెయిల్ కూడా ముగుస్తుంది. ఇక బెయిల్పై విచారణ కూడా జనవరి 9వ తారీఖున అందరి బెయిల్పైన విచారణ ఉంటుంది. ఈ ప్రధాన నిందితులందరూ కూడా ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. వారందరూ ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఈడీ ఛార్జ్షీట్ పై కూడా విచారణ కొనసాగుతుంది. 23వ తారీఖున విచారణ కొనసాగిన అనంతరం అంటే వీరు ప్రధాన నిందితులుగా ఉన్నారు కాబట్టి వీరి ద్వారా ఇంకెవరైనా నిందితులు ఉన్నారనేది కూడా తదుపరి విచారణలో అంటే 23న జరిగే ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివ.